ఇప్పుడు అతన్ని అడిగాను ఏమండి 2 రోజులు నేను పౌరంతాను అది చాలా ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ మేమైతే పొలంకి వచ్చి కొత్తగా ఉంది. వాళ్ళు సోది మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అందరు. అవసరం అంటారా ఇంట్లో కూర్చోకుండానే ఎండకి స్వెట్ కారిపోతుంది. పాదులు ఉన్నాయి చూడండి. ఇది దొండపాదు, కాకరకాయ పాదు. బ్యాగ్ మొయ్యలేక సున్ని కట్టాను దీనికి. చూడండి పుచ్చులు, మామిడి చెట్టు. ఈ చెట్టు కాయలు చాలా బాగుంటాయి. పనసకాయలు ఎంత బాగున్నాయి చూడండి. అమ్మాయికి బ్యాగ్ పట్టుకో. ఈ చెట్టుకాయలు చాలా బాగుంటాయి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలు అవసరం అంటారా అనిపించింది ఎండకి, కానీ నేనే ఫోర్స్ చేసి వాళ్ళందరినీ లాక్కెళ్తుంది నేనే. వాళ్ళ దారిలో ఎన్నిసార్లు తిట్టుకున్నారు నన్ను అయితే. నీ వల్లే వచ్చామని చెప్పేసి. అంటే మంచి ఎండలో వెళ్ళామన్నమాట. చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఎండలు, తట్టుకోలేకపోయాం అసలు. కానీ ఇంటికాడ ఉండి బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని తీసుకెళ్ళాను బలవంతంగా. ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అదంతా నడుచుకుని వెళ్ళామన్నమాట. లాంగే మాకు పొలంకి. యాక్చువల్లీ ఎవరు వెళ్ళరు లేడీస్ మా దగ్గర పొలాలకి అదిని. అంటే పనులకైతే వెళ్ళరు, ఎక్కడో విజిట్కి అయితే ఎక్కడో 1-2 వెళ్తారు. ఇంకా మేమైతే బలవంతంగా వెళ్ళినట్టే. ఎందుకంటే మా తాత తిడతాడు ఎందుకు అవసరమా అని, కానీ మేమే పట్టించుకోకుండా నేనే వాళ్ళని లాక్కొచ్చింది. మామిడికాయలు అవి ఉన్నాయి చెట్టుకి, చూసి తెంపుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా ఇది మా కొబ్బరి పొలం అన్నమాట, అంటే మా కొబ్బరి తోట. ఇది మా పొలం, మా అమ్మాల పొలం అన్నమాట. ఇంకా మామిడి చెట్టు అది ఉందన్నమాట. ఇంకా మామిడికాయలు కూడా తీసుకున్నట్టు ఉంటుంది, పిల్లలతో కొంచెం పిల్లల్ని కూడా తిప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను. వాళ్ళకి కూడా చూపించాలి కదా పొలాలు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి. యాక్చువల్లీ 1-2 అయితే బైక్ మీద వచ్చేవాళ్ళం. రోడ్డు ఉంటుంది అన్నమాట, పొలంకి దారి ఉంటుంది. కానీ ఇంతమంది కదా, మా పక్కింటి ఆంటీ కూడా వచ్చారు మాతో పాటు చూడడానికి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తప్పదు కాబట్టి నడుచుకుంటూ వచ్చామన్నమాట. వాటర్ బాటిల్ మోసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ మా బావి ఉంది, బావిలో వాటర్ అయితే సూపర్. అంటే మా చిన్నప్పుడు ఏ టేస్ట్ ఉన్నాయి ఇప్పుడు అదే టేస్ట్ ఉన్నాయి. మేము చాలా హాయిగా అనిపించింది, ప్రాణం అవి తాగితే అమృతంలాగా అనిపించినాయి అనమాట. అంత బాగుంటాయి మా బావి వాటర్ తాగడానికి. అంటే ఎన్ని బావిలతోనే ఉప్పు వాటర్ పడ్డాయి, మా బావిలో ఒక్కటే మాత్రమే తీయగా ఉండే నీళ్ళు, అంత అమృతంలా ఉంటాయి అనమాట. మీకు చూపిస్తూ ఉండండి. సమ్మర్ కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయి, లేకపోతే పైకే ఉంటాయి అన్నమాట వాటర్. అది ఇంకెట్టుకెళ్ళకు ఫైనల్గా నడుచుకుని అయితే మాత్రం వచ్చేసాం. ఎందుకంటే ఎండకి గుయ్యమంది, ఎందుకు వచ్చామో అనిపించింది. కానీ బట్ నా పొలం చూసి హ్యాపీగా అనిపించింది. నాకు అక్కడ కూర్చున్నారు కదా, అదే మా బావి. ఆ మామిడి చెట్టు దగ్గర నుంచి ఇందాక చూపించిన వరకు మా పొలం అనమాట. మొత్తం 1/2 ఎకరం ఎంత ఉంటుంది, కొంచెం తక్కువ 1/2 ఎకరం అంట. ఇంకా మామిడి చెట్టు దగ్గరికి వచ్చేసాం ఫైనల్లీ.
ఇది ఒక 30 ఇయర్స్ మామిడి చెట్టు, అంటే 30 సంవత్సరాల మామిడి చెట్టు కాయలు అనమాట అవి. ఇప్పుడు ఇంకా గోదావరి వస్తుంది, ఇదంతా మునిగిపోతుంది అనమాట. గోదావరి వస్తే అంతా నీళ్ళు నిండిపోతాయి. సమ్మర్ కాబట్టి ఎండిపోయింది, ఎక్కడ వాటర్ చుక్క అనేది లేదు. మామూలుగా గోదావరి మునిగితే మాత్రం ఇంకంతా మునిగిపోతుంది, ఇంకేం ఉండదు. ఆ చెట్టు కూడా మునిగిపోతుంది. అందుకే కాయలు తొందరగా డ్యామేజ్ అయిపోతాయి మా చెట్టు కాయలు. లేకపోతే ఎంత స్వీట్ ఉంటాయి తెలుసా అసలు. ఇంకా మా తమ్ముడు తెంపుతున్నాడు. ఇంకా ఇక్కడ చెరువు అయితే మా పక్క పొలం వాళ్ళు తవ్వుకున్నారు, చెరువు వేస్తారంట, చేపల చెరువు. ఇంక ఇక్కడ ఒరిజినల్ వాయిసే ఉంచాను, ఎందుకంటే ఏదో గోదావరి దగ్గరికి వెళ్ళాను నేను. పక్కనే గోదావరి అనమాట. మీకు గోదావరిని చూపిద్దామని కూడా గోదావరి దగ్గరికి వెళ్ళాను. మాది నేచర్ చాలా బాగుంటుంది, అసలు చూడలే కానీ అసలు మినీ కేరళలా ఉంటుంది. ఇక్కడ పొలంలో గడ్డి కోస్తున్నారు, అది బర్రెలకి వేస్తారనమాట, గేదెలకి వేస్తారు. ఇదంతా కూడా గేదెలు మేయటం వరకే అనమాట, కొబ్బరి తోట ఉండదు. ఇదంతా గేదెలకి వేస్తారనమాట. ఇది కూడా కొనుక్కోవాలి, గేదెలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఇస్తారు. వాళ్ళు గడ్డి వేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ములం చెట్లు, దొండపాదులు, కూరగాయలు పెట్టుకున్నారు వేరే వాళ్ళు. ఇది మాది కాదు, వేరే వాళ్ళ పొలం అన్నమాట. ములక్కాయలు, దొండపాదులు పెట్టుకున్నారు. చాలా బాగా అనిపించింది ఆ ములక్కాయలు చూస్తే, నాకు అక్కడ వండుకొని తినేయాలనిపించింది, అంత టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఇది గోదావరి పక్కన అనమాట. గోదావరి వస్తే ఇదంతా కూడా మునిగిపోతుంది, అసలు చాలా వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. మామూలుగా అయితే ఆ మొక్కలు హైట్ ఎంత ఉన్నాయి అంతకు మించి వస్తాయి వాటరు. ఇంకేం ఉండదు గోదావరి వస్తే, మొత్తం మట్టి కొట్టుకుపోతుంది అంతా కూడా. గోదావరి రాకముందే పంటలు వేసుకుంటారు, గోదావరి వచ్చేటప్పుడు ఫినిష్ చేసేస్తారు. ఇది వచ్చేసి దొండపాదులు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది గోదావరి అనమాట. అంటే అది ఎంత యూజ్ అవుతుందో అంత కూడా ప్రాబ్లం ఉంది, పంటలు నాశనం అయిపోతాయి. ఇంకా ఏది గేదెలకు మేత కూడా దొరకదు, బర్రెలకి మేత కూడా దొరకదు, ఆ సిచ్యువేషన్ వస్తాయి. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా. అది ఉన్నందుకు వల్ల మాకు వాటర్ ప్రాబ్లం ఉండదు. అలా అని ఏదైనా ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అంటారు కదా, గోదావరి వల్ల ప్లస్ మైనస్ లవ్ అనమాట. కానీ గోదావరిని చూస్తే అసలు అంత హాయ్ అనిపిస్తుందో. ఇది మా ఊరు చుట్టూ ఉంటుంది అనమాట గోదావరి, మధ్యలో మా ఊరు ఒక దీవిలాగా ఉంటుంది అనమాట. మధ్యలో ఊరు, చుట్టూ గోదావరి అనమాట. అసలు ఇక్కడ దిగడానికి ప్లేసు అంటే మేము దిగలేని చోటకు వచ్చి వీడియో తీసాను. యాక్చువల్లీ దిగడానికి ప్లేస్ అరేంజ్ చేస్తారు, మెట్లు అవి పెడతారు. మేము అక్కడ తీయలేదు వీడియో, జస్ట్ మేము అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తీసింది అనమాట. ఈ చుట్టూరు కూడా ఆనపకాయ పాదులు అవి పెట్టుకున్నారు వాళ్ళు, దాన్ని కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్లేస్ని వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఇంకా అవతల ఒక ఊరు ఉంటుంది, గోదావరి అవతల వేరే ఊరు ఉంటుంది అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. వర్షాకాలం వచ్చిందంటే దీని ఉగ్రరూపం చూపిస్తుంది అనమాట. ఇంత ప్రశాంతంగా కాస్త భయపెట్టి వణికి పెట్టిస్తుంది అనమాట, అంత డేంజరు. ఫైనల్లీ ఇంకా అయితే గోదావరి ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం పొలం దగ్గరికి. దెబ్బకి డాగడిపోయిన ఫేస్ లాగా అయిపోయింది. ఇక్కడ చూసారా లవన్నీ మా పెద్దమ్మ ఎంత ఫన్నీ డైలాగులు వేసుకుంటున్నారో. వాడు కాయలు కోసేస్తాను అంటాడు, ఆ కాయ ఏమో ఇంకా అవ్వలేదంట. మా పెద్దమ్మ వద్దంటే వాడు కోస్తాను అంటున్నాడు. ఆ చిన్న వయసు ఉంచిన ఫన్నీగా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడే రిటర్న్ అయిపోయాము ఇంటికి. వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ మా పిల్ల చూడండి మా వాడికి తింటా వెళ్తుంది అనమాట. కలర్ వచ్చేసినాయి, తీయగా ఉంటాయి అనమాట. ఇంకా ఎస్పెషల్లీ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, ఏం లేదు, టీవీ ఎందాక చూస్తాము, ఫోను టీవీ ఇంకేం లేదని చెప్పేసి ఇంకా బలవంతంగా పిల్లల్ని వేసుకుని పెద్దవాళ్ళని వేసుకుని అందరినీ వేసుకుని పరిగెట్టాం పొలం అనమాట. కానీ సాయంత్రానికి కాళ్ళన్నీ పులిసిపోయినాయి అనమాట. తక్కువ దూరం కాదు, నేను చెప్పింది ఇంకా తక్కువే అనుకుంటున్నాను నేను, ఇంకా ఎక్కువ ఉంటుంది లంక అనేది.
అదంతా నడుచుకుని వాటర్ బాటిల్ మోసుకుని వెళ్ళేసరికి సరదా తీరిపోయింది అసలు నిజం చెప్పాలంటే. ఇంక ఇక్కడ ఈత పళ్ళు కూడా తీసుకున్నాము. ఈత పళ్ళు కూడా తిన్న మా అమ్మమ్మ మరిచింది. పాములు ఉంటే వెళ్ళకండి అని చెప్పేసి, అంటే మేము పాములు ఉన్నా సరే పర్లేదు ఈత పళ్ళు తినాల్సిందని ఈత పళ్ళు తెంపుకుని వచ్చామన్నమాట. చూడండి ఈత పళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎన్ని గెలలు వేసినాయో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.